ఇవాళ మనము చింతపండు పులిహోర చేసుకుందాము. 1 కప్పు రైసు, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు, పోపు దినుసులు, పల్లీలు, కరివేపాకు, ఎండినమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ధనియాలు ఎంచుకొని పెట్టుకున్న ఆయిల్. చేసుకునే పద్ధతి మనం చూసుకుందాం. తయారయ్యే పద్ధతి చూసుకుందాము. కడాయి పెట్టుకుందాం. స్టవ్ పులిహోరకి సరిపోయే ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు వేసుకుందాం. ఇది వేగాక ఆవాలు జీలకర్ర వేగాలి బాగా. కొద్దిగా వేగినాక ఎండిమిర్చి, ఒక 4 ఎండిమిర్చిలు వేసుకుందాం. మినపప్పు, కందిపప్పు వేసేసుకుందాం. 4 పచ్చిమిర్చి వేసుకున్నాము. కరివేపాకు కూడా వేసేసుకుందాం. దాంట్లో పల్లీలు కూడా వేసేసుకుందాం. పల్లీలు బాగా వేయాలి. ఒక చెంచా పసుపు వేసుకుందాం. ఒక చెంచా ధనియాల పొడి వేసుకుందాం. ఒక ఉల్లిగడ్డ వేసుకుందాం. నల్ల చింతపండు అయితే బాగుంటుంది పులిహోరలకి. పులుసు వేసుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఇట్లా మంచిగా మనకు ఆయిల్ పైకి వచ్చేదాకా ఇట్లా దగ్గర పడాలి మొత్తం. పులిహోర తొక్కు రెడీ అయినాక మనము అన్నంలోకి షిఫ్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పులిహోర తొక్కుని వేసేసుకొని టేస్టీ పులిహోర రెడీ అవుతుంది. మనకి పులిహోర రెడీ అయింది. మనకు చింతపండు పులిహోర. దీంట్లో ధనియాల పొడి వేసిన చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు గిట్ట వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు ఎక్కువ వేసుకోవాలి. సరిపోయిన పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇంగు గిట్ట వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నాకు ఇష్టం ఉండదు కాబట్టి. నాకు ఇలానే బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పులిహోర రెడీ అయింది.